ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ట్రిక్ అన్ని స్కూల్స్ ఆర్ కాలేజ్ ఆఫీసుల్లో ఎక్సెల్ పైన వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే ట్రిక్. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్సెల్ని ఓపెన్ చేయాలి అంటే ఎలా ఓపెన్ చేస్తాము? అయితే రన్ కమాండ్లోకి వెళ్ళి ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. లేదా ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఎక్సెల్ ఓపెన్ అయినప్పుడు మనకి ఎలా ఓపెన్ అవుతుంది? ఎలా ఓపెన్ అవుతుంది? ఎంప్టీ షీట్. షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని. అలా కాకుండా స్కూల్స్‌లోని, కాలేజెస్‌లోని, ఆఫీస్‌లోని వర్క్ చేసేవాళ్ళు రొటీన్‌గా డైలీ ఒకే షీట్స్ పైన వర్క్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్‌లో వర్క్ చేసేవాళ్ళు స్టూడెంట్ అటెండెన్స్ షీట్ పైన, అలాగే స్టాఫ్ అటెండెన్స్ షీట్‌లోని, అలాగే మనకి స్టాఫ్ సాలరీసు, అలాగే మనకి మధ్యాహ్న భోజన పథకం ఉంది చూసారా? ఆ ఫుడ్‌కి సంబంధించి ఒక షీటు. వీటిపైన డైలీ వర్క్ చేయాల్సొస్తుంది. అంటే వీటిపైనే అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇలా వీ ఒకే షీట్స్ పైన మనకి డైలీ వర్క్ చేయాల్సొస్తుంది. అంటే మనం ఏం చేస్తాం, ఆఫీస్‌కి వెళ్ళిన వెంటనే డైలీ ఆ షీట్స్‌ని ఓపెన్ చేసుకోవాలి. అలా కాకుండా ఎక్సెల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి డైలీ రొటీన్‌గా మనం యూజ్ చేసే షీట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఏ విధంగా ఓపెన్ అవుతాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. నేనిక్కడ చూడండి, ఇంపార్టెంట్ అనే ఫోల్డర్‌లో డెస్క్‌టాప్ పైన ఒక 3 ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ ఏంటి? ఒకటి డైలీ ఇష్యూ ఫైలు, ఒకటి స్టాఫ్ అటెండెన్స్, ఒకటి స్టూడెంట్ అటెండెన్స్. నేను ఈ 3 షీట్స్ పైన డైలీ వర్క్ చేస్తాను అనుకోండి. ఈ 3 షీట్స్ కూడా నాకు ఎక్సెల్ ఓపెన్ చేసేసరికి ఈ 3 షీట్స్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోవాలి అని నేను అనుకుంటున్నాను. సో, దానికోసం ఫస్ట్ ఈ 3 షీట్స్‌ని ఎక్కడ సేవ్ చేసినా పర్లేదు. కానీ ఒకే ఫోల్డర్‌లో అంటే ఒకే లొకేషన్‌లో సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, ఇంపార్టెంట్ ఇక్కడ ఉంది చూసారండి? ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇది ఎక్కడ ఉంది దాని లొకేషన్ చూపిస్తుందండి. సి డ్రైవ్‌లో, యూజర్స్‌లో, హెచ్‌పిలో, డెస్క్‌టాప్‌లో, ఇంపార్టెంట్ అనే ఫోల్డర్‌లో ఈ 3 షీట్స్ ఉన్నాయి. దాన్ని క్లిక్ చేస్తే అలా వస్తుంది కదండీ! ఇప్పుడు దాన్ని కాపీ చేసుకోండి. కంట్రోల్ సి చేసి పెట్టుకోండి. నేను దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. మినిమైజ్ చేసిన తర్వాత ఎక్సెల్‌లోకి వెళ్తున్నాను. సో, ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఎక్సెల్ ఓపెన్ చేసి ఆఫీస్ బటన్ ఉంటుంది ఎక్సెల్‌లోని. ఆఫీస్ బటన్‌ని క్లిక్ చేయండి. ఈ ఆఫీస్ బటన్‌ని క్లిక్ చేస్తే మనకి కింద ఎక్సెల్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఎక్సెల్ ఆప్షన్స్‌లోకి వెళ్ళండి. ఎక్సెల్ ఆప్షన్స్‌లోని మీరు అడ్వాన్స్‌డ్‌లోకి వెళ్ళండి. అడ్వాన్స్‌డ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి జనరల్ అని వస్తుంది చూడండి. ప్రింటు, డిస్‌ప్లే ఆప్షన్స్ ఫర్ ద వర్క్ షీటు, ఫార్ములాసు, అలాగే మనకి జనరల్ అని వచ్చింది. ఈ జనరల్‌లో ఇక్కడ చూడండి, ఎట్ స్టార్ట్ ఓపెన్ ఆల్ ఫైల్స్ అని ఉంది చూసారండి? ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ మనం ఏదైతే కాపీ చేసామో ఆ అడ్రెస్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీరు ఓకే చేయండి. నేను ఓకే చేసి ఈ ఎక్సెల్ షీట్ క్లోజ్ చేసేసాను. ఇప్పుడు కొత్తగా ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మనకి ఏం ఓపెన్ అవుతుందంటే, అక్కడ మనం ఏ ఫోల్డర్ పాత్ ఇచ్చామో ఆ ఫోల్డర్‌లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. చూడండి ఇక్కడ. మీరు కిందకి వెళ్తే ఇక్కడ కనిపిస్తాయండి. చూడండి, డైలీ ఇష్యూది, అలాగే స్టాఫ్ అటెండెన్స్, స్టూడెంట్ అటెండెన్స్. ఈ 3 షీట్స్ కూడా మనకి ఆటోమేటిక్‌గా ఓపెన్ అవ్వడం జరిగింది. కాదు, నేను 3 షీట్స్ పైన కాదు, డైలీ 4 షీట్స్ పైన నేను వర్క్ చేస్తున్నాను. మరి ఏం చేయాలి అనుకుంటే ఆటోమేటిక్‌గా నేను ఇది క్లోజ్ చేశాను. ఫోర్త్ షీట్ ఏమనుకుంటున్నాను అంటే నేను మనకి ఇక్కడ ఉంది చూసారండి, స్టాఫ్ సాలరీస్ ఇదనుకుంటున్నాను. సో, దీన్ని నేను ఇక్కడి నుంచి కట్ చేసి మన ఫోల్డర్‌లో పేస్ట్ చేసేస్తున్నాను. ఏ ఫోల్డరు? ఇంపార్టెంట్ అనే ఫోల్డర్‌లో 3 షీట్స్ ఉన్నాయి కదండీ! ఆ ఫోల్డర్‌లో నేను దీన్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసినప్పుడు మనం ఈ ఫోల్డర్‌లో పేస్ట్ చేశాను నేను. ఓహ్! కాపీ అవ్వలేనట్టుంది. దీన్ని కాపీ చేశాను. ఈ ఫోల్డర్‌లో పేస్ట్ చేశాను. ఓకే. పేస్ట్ అయిపోయింది. అంటే ఈ ఫోల్డర్‌లో మనకి ఎన్నున్నాయండి ఇప్పుడు? 4 ఉన్నాయి. సరే. ఇప్పుడు నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. గో టు విండోస్ బటన్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి ఎన్ని షీట్స్ ఓపెన్ అవుతాయో చూద్దాం మనం. ఓకే. చూడండి, 4 షీట్స్. డైలీ ఇష్యూ, స్టాఫ్ అటెండెన్స్, స్టాఫ్ సాలరీస్, స్టూడెంట్ అటెండెన్స్. మొత్తం అన్నీ కూడా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఆ ఫోల్డర్‌లో ఎన్ని ఫైల్స్ ఉంటే అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ చేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.